జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. 2024 సంవత్సరంలో వృశ్చిక రాశి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 3గా కనిపిస్తోంది. వృశ్చిక రాశి వారికి పాలక గ్రహం కుజుడు. సంవత్సరం ప్రారంభంలో సూర్యభగవానుడితో 2వ ఇంట్లో ఉంటారు. సంవత్సరం ప్రారంభంలో మీ రాశిలో బుధుడు, శుక్రుడు ఉనికిని కలిగి ఉంటారు. మే 1 వరకు బృహస్పతి మీ 6వ ఇంట్లో మేషరాశిలో ఉండి 7వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మొదటి, 3వ అలాగే 11వ ఇంటిని చూస్తుంది. ఈ గ్రహాల యొక్క ఈ స్థానం మీ జీవిత స్థితిని, దిశని రెండింటినీ మారుస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో అదనపు ఖర్చులు కనిపిస్తాయి. అయితే సంవత్సరం గడిచే కొద్దీ ఖర్చులు తగ్గుతాయి. ఆర్థికంగా బలపడతారు. మొదటి 2 నెలలు ఏమిటి ఈ ఖర్చులు అనేలా కనిపిస్తుంది. కానీ తర్వాత మీ ఖర్చుల భారం మీపై తగ్గుతుంది. వృశ్చిక రాశి వారి ప్రేమ జాతకం చూస్తే ఈ సంవత్సరం ప్రారంభం చాలా అనుకూలంగా కనిపిస్తోంది ప్రేమికులకు. సంవత్సరం ప్రారంభంలో బుధుడు, శుక్రుడు మీ మొదటి ఇంట్లో ఉంటారు. అలాగే 5వ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీ ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. ప్రేమలో హద్దులేని అనుభూతి పొందుతారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెల, మార్చ్, ఏప్రిల్ నెలల్లో మీ ప్రేమ వివాహానికి అనుకూలమైన సమయం. తల్లిదండ్రుల సపోర్ట్ మీకు అందుతుంది. మీ అక్క, చెల్లి, అన్నదమ్ముల నుంచి పూర్తి సపోర్ట్, మద్దతు లభిస్తుంది. వృశ్చిక రాశి వారి కెరీర్ని చూస్తే కెరీర్ కోణంలో ఈ సంవత్సరం మీరు సమానంగా కష్టపడిన దానికి ప్రతిఫలం పొందుతారు. మీ కెరీర్లో స్థిరత్వం అయితే నిలబడుతుంది. మీరు అనుకున్న పనిపై నిమగ్నమై ఉద్యోగంలో కట్టుబడి పనిచేస్తారు. దాని నుంచి ప్రతిఫలాలు బాగుంటాయి. ఉద్యోగం మారాలి అని అనుకున్నా మీరు కోరిన జీతాలు మీకు ఎక్కడా కనిపించవు. అందుకే ఉద్యోగ మార్పు విషయంలో ఓపికగా ఎదురు చూస్తారు. అయితే సరైన సమయం కోసం ఎదురు చూడండి. ఈ ఏడాది మీ ఓపిక బట్టి మీకు మంచి అవకాశం రాబోతోంది. శని అంతటా 4వ ఇంట్లో ఉంటూ మీ 6వ, 10వ ఇంటిని చూస్తూనే ఉంటారు. దీని కారణంగా మీ ఉద్యోగంలో స్థిరంగా ఉంటారు. కానీ ఆలోచనలు మాత్రం ఉద్యోగం మార్పుపైనే ఉంటాయి. సరైన సమయం చూసుకుని మాత్రమే మీరు క్విట్ అవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయి. 7వ ఇంట్లో బృహస్పతి సంచారం కూడా మీకు అనుకూలమైన ఫలితాలే తెస్తోంది. ఉద్యోగంలో ఒకవేళ మార్పు తర్వాత మంచి విజయం కూడా కనిపించబోతోంది. శని అనుగ్రహంతో ఉద్యోగంలో మీ ప్రత్యర్థులు ఓడిపోయి బలమైన స్థితికి మీరు ఖచ్చితంగా చేరుకుంటారు. మిమ్మల్ని ఇరికించేంత కుట్ర చేసిన శనిదేవుడి కృప వల్ల ఆ కుట్ర నుంచి మీరు బయటకు వస్తారు. కానీ ఈ సమయంలో జాగ్రత్త మాత్రం చాలా ముఖ్యం. ఉద్యోగులు మీరు చేపట్టే ప్రతి పనిపై చాలా జాగ్రత్తగా ఉండండి. అధికారులు మీ యజమానికి ప్రతిదీ తెలియచేయండి. దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సీక్రెసీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్ 6వ ఇంట్లో సూర్యభగవానుడి సంచారం ఎప్పుడు జరుగుతుందో ఆ సమయం ఉద్యోగంలో పెద్ద స్థానాన్ని పొందడానికి మీకు అవకాశం కనిపిస్తోంది. వృశ్చిక రాశి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాలు కూడా ఈ ఏడాది కనిపిస్తున్నాయి. ఆగస్టులో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక విద్యా జాతకం చూస్తే వృశ్చిక రాశి విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తోంది ఈ ఏడాది. విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న వారికి కూడా ఈ ఏడాది అద్భుతమైన సమయమే. ముఖ్యంగా సంవత్సరంలో జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఈ కాలం చాలా బాగుంది. మళ్ళీ నవంబర్ నెల నుంచి డిసెంబర్ 13 వరకు అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది విదేశీ చదువుల కోసం. మీరు ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మొదటి 3 నెలలు యావరేజ్గానే ఉంటుంది. ఆగస్టు నుంచి మీకు అనుకూలమైన సమయం కనిపిస్తోంది. జాతకం ప్రకారం మే అలాగే అక్టోబర్ మధ్య మీరు పోటీ పరీక్షలకు ఎంపికయ్యే అవకాశాలు కూడా కొంతమేర కనిపిస్తూ ఉన్నాయి. గ్రహాల స్థితి బట్టి ఇది చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారి ఆర్థిక జాతకం చూసినట్లయితే ఈ సంవత్సరం ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది. 11వ ఇంట్లో కేతు ఉండడం సంవత్సరం ప్రారంభం నుంచి ఉంటుంది. ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తుంది. మొదటి 6 నెలలు బృహస్పతి 6వ ఇంట్లో ఉండడం ద్వారా కొన్ని సవాలు ఎదుర్కోవచ్చు. ఆర్థిక నిర్వహణపై దృష్టి పెట్టండి. సంవత్సరం ప్రారంభంలో కుజుడు, సూర్యుడు 2వ ఇంట్లో ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కానీ ఈజీగా వాటిని దాటుతారు. మానసిక ఇబ్బంది, సంఘర్షణ ఈ సమయంలో మిమ్మల్ని కుంగదీస్తుంది. ఏది ఏమైనా ఈ ఏడాది ఆర్థికంగా పెద్ద ఇబ్బందులు కనిపించవు. 100లో 15% మించి పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. ఆర్థికంగా ప్లాన్ చేసుకుంటే ఖర్చులు కూడా మీరు స్వయంగా తగ్గించుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా మిశ్రమ స్పందనే ఉంటుంది. ఇక కుటుంబానికి తక్కువ సమయం కేటాయించడం వల్ల ఇంట్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కుటుంబంలో సామరస్యం అయితే కొంచెం తగ్గుతుంది. మీకు అసంతృప్తి కూడా కలుగుతుంది.
శని తన స్వంత రాశిలో ఉండడం వల్ల మీ తల్లికి ఆరోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే అనారోగ్యంతో ఆమె బాధపడుతూ ఉంటే కొన్ని అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. జనవరి నెలలో కూడా కొంత తండ్రికి ఆరోగ్య సమస్య కనిపిస్తోంది. మార్చి నెల నాటికి ఇవన్నీ సమసిపోతాయి. ఈ సమయంలో మానసిక సంఘర్షణ, ఇబ్బంది మీరు ఫేస్ చేస్తారు. ఫిబ్రవరి, మార్చి మధ్య మీ సోదరులు అలాగే అక్కా చెల్లెల మధ్య ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ వాటిని ఈజీగా మీరు పరిష్కరించుకోవచ్చు. అందుకే తగువులకు మాత్రం వెళ్ళవద్దు. వృశ్చిక రాశి వారి పిల్లల జాతకం చూస్తే మీ పిల్లలు అనేక మార్పులు చెందుతారు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మగ సంతానానికి కొంచెం అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. చర్మ వ్యాధులు లాంటివి కనిపిస్తున్నాయి. విద్యలో మాత్రం ర్యాకెట్ స్పీడ్తో ముందుకు సాగుతారు. మీరు అనుకున్నవన్నీ కూడా వారు చేరుకుంటారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ సెక్టర్, ఐటీ రంగం, పెట్రోల్ ఇలాంటి విషయాల్లో మాత్రం అద్భుతమైనటువంటి స్థితిలో ఆ రంగాల్లో ముందుకు సాగుతారు. మార్చి నుంచి ఏప్రిల్ మధ్య మీ పిల్లల విషయంలో ఇబ్బందికర పరిస్థితులు మీకు ఎదురవుతాయి. పిల్లలు ఉద్యోగం కోసం చూస్తూ ఉన్నట్లయితే వృశ్చిక రాశి వారి పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు తొలి 6 నెలలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఉద్యోగాల కోసం కొన్నేళ్లుగా ప్రిపేర్ అవుతున్న వారికి ఈ ఏడాది గుడ్ న్యూస్ వినిపిస్తుంది. వృశ్చిక రాశి వారి వివాహ జాతకం చూస్తే శని మీ నుంచి దూరమయ్యారు కాబట్టి 100కి 100% వివాహమయ్యే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మీ మొదటి ఇంట్లో కూర్చున్న శుక్రుడు, బుధుడు మీ 7వ ఇంటిని చూడడం వల్ల సంవత్సరం ప్రారంభం నుంచి వివాహాలకు అనువైన సమయం, చెప్పుకోదగ్గ సమయంగా కనిపిస్తోంది మీకు. అలాగే వివాహమైన వారికి భార్యతో అలాగే అత్తవారి ఇంటి నుంచి కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆస్తుల గురించి చూస్తే ఈ సంవత్సరం స్థలాలు, ఫ్లాట్లు, పొలాలు కొనే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ ప్లాన్స్ అన్నీ సెప్టెంబర్, నవంబర్ నెలలో మాత్రమే వేసుకోవడం మంచిది. ఈ ఏడాదిలో 12 నెలల్లో 2 నెలలు మాత్రమే మంచి అవకాశ నెలలుగా కనిపిస్తున్నాయి. కొత్త పెట్టుబడులకి, ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ఈ 2 నెలలు మీ జాతకం రాశి ప్రకారం బాగుంది. వృశ్చిక రాశి వారు 2024లో మే, జూలై, సెప్టెంబర్, అక్టోబర్ మధ్య ఈ నెలల్లో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఈ సమయంలో ఆమె అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రవర్తనలో కొంచెం దూకుడు తగ్గించండి. ఆమెకి చిరాకు కలిగించవద్దు. చిన్న విషయాలకే విడాకుల వరకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారి వ్యాపార జాతకం చూస్తే వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. కిరాణా వ్యాపారం, రియల్టీ, పెట్రోల్ బంకులు, ఐస్ పార్లర్స్, స్నాక్స్, ఫుడ్ స్టాల్స్, హోటల్స్, రంగుల పరిశ్రమలు, స్పిన్నింగ్ మిల్స్, ఆయిల్ కంపెనీలు, సాఫ్ట్వేర్ రంగం, మీడియా, వంట నూనెల తయారీ ఈ పరిశ్రమల వారికి మంచి ఆదాయం కనిపిస్తోంది. వ్యాపారంలో లాభాలు కనిపిస్తున్నాయి. వీరు కొత్తగా పెట్టుబడి పెట్టినా ఆ వ్యాపారంలో మంచి లాభాలు పొందవచ్చు. నవంబర్, డిసెంబర్లో మీకు అనుకోని లాభాలు కూడా మరిన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఐరన్, స్క్రాప్ బిజినెస్, పేపర్లు, పుస్తకాలు, కెమికల్, ఫార్మా, మెడికల్ వీరికి మాత్రం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టులు, కాంట్రాక్టులు చేసేవారికి కూడా నవంబర్, డిసెంబర్ మినహా మిగిలిన 10 నెలల సమయం అనుకూలంగానే కనిపిస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేసే వ్యక్తులు, విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు కూడా ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. ఈ 2 రంగాల్లో వారికి ప్రమోషన్స్, ఆర్థిక లాభాలు, కంపెనీలో భాగస్వామి అవ్వడం, స్టార్టప్లో మీకు అవకాశం రావడం, పెట్టుబడి పెట్టేందుకు మీకు అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది. ఈ ఏడాది వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్న వారికి చాలా మంచిది, అనుకూలమైన సమయాలే కనిపిస్తున్నాయి. మీ వ్యాపారం కూడా విస్తరించవచ్చు. జాయింట్, పార్ట్నర్షిప్ వ్యాపారులకు ఈ ఏడాది చాలా బాగుంది, అనుకూలమైన సమయం. వృశ్చిక రాశి వారు ఆస్తి అలాగే వాహన జాతకం కూడా బాగా కనిపిస్తోంది. కారు, బైక్ కొనాలనుకుంటే మొదటి 6 నెలల్లో మీరు కొనుగోలు చేసుకోవడం చాలా మంచిది. మీ ప్రియమైన వారికి కూడా బహుమతిగా ఇవ్వచ్చు. మీరు పాత ఇంట్లో నివసిస్తూ ఉంటే తొలి 6 నెలల్లోనే దాన్ని మీరు పూర్తిగా మార్చుకొని కొత్త ఇంటిగా మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు బ్యాంకు లోన్ కోసం అప్లై చేసుకుంటే ఏప్రిల్లోనే మీకు లోన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే అత్యంత అనుకూలమైన సమయం మార్చి 7 నుంచి మార్చి 31 మధ్య. ఈ సమయంలో మీరు కొనుగోలు చేస్తే వ్యాపారానికి కూడా అనుకూలమైన సమయం. వృశ్చిక రాశి వారి ఆరోగ్య జాతకం చూసుకున్నట్లయితే మీకు ఈ ఏడాది కొంచెం మేర అనారోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ, పొట్టకు సంబంధించిన సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య చూసినట్లయితే వృశ్చిక రాశిని కుజుడు పాలిస్తాడు. జాతకం యొక్క అదృష్ట సంఖ్య 6, 9. వృశ్చిక రాశి వారు జ్యోతిష్య పరిహారాలు చూస్తే గురువారం ఆవులకు గడ్డి, అరటిపండ్లు ఆహారంగా ఇవ్వాలి. కాలభైరవుణ్ణి పూజించాలి. తులసిమాలని వెంకటేశ్వరుడి ఆలయానికి వెళ్ళి స్వామికి సమర్పించాలి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించాలి. సింధూరంతో స్వామిని కొలవడం ఇంట ఎంతో మంచిది.